ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడితే తాను పరువు నష్టం దావా వేస్తానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హెచ్చరించారు. ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం రిజర్వేషన్లపై మోదీ, అమిత్ షా వ్యాఖ్యలు సరికాదన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని వారు ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. ముస్లింలలో అందరికీ రిజర్వేషన్లు లేవని, వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఇచ్చారన్నారు. హిందూ, ముస్లిం అంటూ ప్రజల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారన్నారు. కోర్టులో ఉన్న అంశంపై ప్రధాని మోదీ మాట్లాడటం సరికాదన్నారు. ఈ రిజర్వేషన్లు ఇచ్చి కూడా 2 దశాబ్దాలు దాటిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కోర్టుల ఆదేశాలు, జీవోలను ప్రధాని మోదీకి పంపిస్తున్నామన్నారు షబ్బీర్ అలీ. మోదీ గారు దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు మాటికి ఎలక్షన్లో మాట్లాడి దేశంలో చిచ్చు పెడుతున్నారు హిందూ ముస్లిం అని. కాబట్టి ప్రధానమంత్రికి క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్స్గా రాస్తూ క్రోనలాజికల్గా ఎట్లా అయింది, ఎప్పుడప్పుడు అయింది, రిజర్వేషన్ మతపరంగా రాదు, బిల్ కాపీ పెడుతున్నా, అసెంబ్లీలో పాస్ అయిన బిల్ పెడుతున్నా, హైకోర్టు జడ్జ్మెంట్స్ పెట్టి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అని 3 పేజెస్ ప్రధానమంత్రి రాస్తూ మళ్ళొకసారి ప్రధానమంత్రి గారు ఒకవేళ మళ్ళా రిజర్వేషన్ గురించి మాట్లాడితే మాత్రం నేను సుప్రీంకోర్టులో ఇప్పుడు జరుగుతున్న కేసులో నేను ఒక పిటిషనర్గా ఉన్నా. నేను స్వయంగా పిటిషనర్గా ఉన్నా. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్తో సహా నేను మొహమ్మద్ అలీ షబ్బీర్ పిటిషనర్గా ఉన్నాను. డిఫర్మేషన్ సూట్ వేస్తాను ప్రధానమంత్రి గారు అని ఇలా వార్న్ చేస్తున్నా. మళ్ళా మీరు ఎప్పుడన్నా రిజర్వేషన్ మీద మాట్లాడితే మాత్రం, హిందూ ముస్లిం అని మతపరంగా మాట్లాడితే మాత్రం నేను డిఫర్మేషన్ సూటు ఎందుకంటే నేను పిటిషనర్గా ఉన్నా కాబట్టి ఆ కేసులో నేను వేయబోతున్నానని ప్రధానమంత్రి గారికి ఈరోజు స్పీడ్ పోస్ట్లో ప్రధానమంత్రికి రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా లెటర్